ఓం శాంతి. ఈరోజు డిసెంబర్ 6వ తేదీ 2025 శ్రీబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఈ శరీరం అనే ఆట బొమ్మ ఆత్మ అనేటటువంటి చైతన్యమైన కీతో అంటే తాళం చెవితో కదులుతుంది. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటే నిర్భయులుగా అవుతారు అంటున్నారు బాబా. ప్రశ్న: ఆత్మ శరీరంలో ఉండి ఆటలాడుతూ కిందికి వచ్చేసింది కనుక దానికి ఏ పేరు పెట్టొచ్చు? సమాధానం: తోలుబొమ్మ. డ్రామాలో తోలుబొమ్మలాట ఎలా అయితే చూపిస్తారో ఆత్మలైన మీరు కూడా తోలుబొమ్మల వలె 5000 సంవత్సరాల ఆట ఆడుతూ కిందికి వచ్చేశారు. తోలుబొమ్మలైన మీకు పైకి ఎక్కే దారిని తెలిపేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు మీరు శ్రీమతం అనేటటువంటి కీని ఉపయోగిస్తే పైకి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: సభలో దీపం వెలిగింది దీపపు పురుగుల కోసము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: తండ్రి ఇచ్చిన జ్ఞాన రత్నాలను మాత్రమే గ్రహించాలి, రాళ్లను కాదు. దేహ అభిమానం అనే కఠినమైనటువంటి జబ్బు నుండి స్వయాన్ని రక్షించుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకునేందుకు పవర్ హౌస్ అయినటువంటి తండ్రితో యోగం జోడించాలి. ఆత్మ అభిమానులుగా ఉండే పురుషార్థం చేయాలి, నిర్భయులుగా ఉండాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: దాతృత్వ భావన ద్వారా ఇచ్చా మాత్రం అవిద్య స్థితిని అనుభవం చేసేవారు తృప్త ఆత్మ భవ. వరదానం యొక్క వివరణ: నేను సదా దాత యొక్క పుత్రునిగా అయి సర్వ ఆత్మలకు దానం ఇవ్వాలి అనే ఒకే లక్ష్యం సదా ఉండాలి. దాతృత్వ భావన ఉంచుకున్నందున సంపన్న ఆత్మగా అయిపోతారు. ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారు సదా తృప్తిగా ఉంటారు. నేను ఇచ్చే దాత యొక్క పుత్రుడను, ఇవ్వటమే తీసుకోవటం అనే ఈ భావన సదా నిర్విఘ్న స్థితిని, ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం అనేది చేయిస్తుంది. సదా ఒకే లక్ష్యం వైపు దృష్టి ఉండాలి. ఆ లక్ష్యం బిందువు. ఇది తప్ప వేరే ఏ విషయాల విస్తారాన్ని చూస్తూ ఉన్నా చూడకండి, వింటున్నా వినకండి అంటున్నారు బాబా. స్లోగన్: బుద్ధి లేక స్థితి ఒకవేళ బలహీనంగా ఉంటే అందుకు కారణం వ్యర్థ సంకల్పము. మంచిది. ఓం శాంతి.